హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయిన స్టీఫెన్ అనే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. స్టీఫెన్ మూవీ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. స్టీఫెన్ అనే ఒక వ్యక్తిపై 9 మంది అమ్మాయిలను హత్య చేసి వాళ్ళ మృతదేహాలను మాయం చేసిన కేసు ఒకటి ఉంటుంది. కోర్టులో స్టీఫెన్ నేను దోషినే అని ఒప్పుకుంటాడు కూడా. అయితే మృతదేహాలు దొరకనప్పటికీ ఆధారాలు అలాగే స్టీఫెన్ ఇచ్చిన కన్ఫెషన్ని ఆధారంగా బేస్ చేసుకుని దర్యాప్తు ముందుకు నడుస్తూ ఉంటుంది. అయితే పోలీస్ ఆఫీసర్లకి స్టీఫెన్ చెప్తున్న మాటల్లో నిజాయితీ కంటే కూడా ఏదో కుట్ర దాగి ఉందనే అనుమానం కలుగుతుంది. స్టీఫెన్ ముఖ్య ఉద్దేశం హత్యలు చేయడం కాదు, ఆ హత్యలను అడ్డుపెట్టుకుని సమాజంలో ఉన్న కరప్షన్ వ్యవస్థని, పోలీసుల్లో ఉన్న లోపాలని బయటపెట్టాలని ప్రయత్నిస్తాడు. తన పర్సనల్ లైఫ్లో తను ఎదుర్కొన్న సంఘటనల కారణంగా అతను ఈ ప్లాన్ వేస్తాడు. మరి స్టీఫెన్ ప్లాన్ సక్సెస్ అయ్యిందా లేదా, అసలు ఆ 9 మంది మృతదేహాలు ఎక్కడున్నాయి, ఈ మాస్టర్ మైండ్ని పోలీసులు చివరికి ఎలా పట్టుకున్నారు అనేది ఈ ఇంటెన్స్ క్రైమ్ డ్రామా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టీఫెన్ పాత్రలో నటించిన మిథున్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. నిశ్శబ్దంగా నవ్వుతూనే భయాన్ని క్రియేట్ చేసే ఒక సైకో, అలాగే మాస్టర్ మైండ్ పాత్రలో ఆయన మెప్పించాడు. అతను కొన్ని సీన్స్లో కళ్ళతోనే ఎమోషన్స్ పండించాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్గా, పకడ్బందీగా, క్రిస్పీగా ఉంటుంది. స్టీఫెన్ ఎందుకు లొంగిపోయాడు అనే ప్రశ్న చుట్టూ ఈ కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇది కేవలం హత్యల గురించి చెప్పే స్టోరీ మాత్రమే కాదు, హత్యల వెనుక ఉన్న సామాజిక కోణాన్ని, వ్యవస్థల యొక్క వైఫల్యాన్ని ప్రశ్నించే ప్రయత్నం కూడా చాలా బాగా మెప్పిస్తుంది. ఇక కొన్ని చోట్ల సిరీస్లో డార్క్ హ్యూమర్ అద్భుతంగా పండిందని చెప్పాలి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీ ప్లాట్లో ఉన్న కాంప్లెక్సిటీస్ కానీ, అలాగే పాత్రల పరిచయం కోసం తీసుకున్న సమయం కానీ, ఆ మధ్యలో వచ్చిన స్క్రీన్ ప్లే కొంచెం నెమ్మదిగా వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సినిమాలో డార్క్ థీమ్ ఎక్కువగా నడుస్తుంది. దానివల్ల హింస అలాగే గ్రాఫిక్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల సాధారణ ప్రేక్షకులకి ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇక ఈ సినిమా స్టోరీలో ఎక్కువ లేయర్స్ ఉండడం వల్ల కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రతి డీటెయిల్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ మన ఈ సినిమా అయితే చూడాలి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. డార్క్ మోడ్ని క్రియేట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యారు. అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా పనిచేసింది. ప్రతి సీన్లో టెన్షన్ని, సస్పెన్స్ని బాగా క్రియేట్ చేశాయి. అట్లాగే ఆ సీన్స్ని ఎలివేట్ కూడా చేశాయి. ఇక డైరెక్టర్ గోమతి శంకర్ విషయానికి వస్తే అతను ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా బోల్డ్గా ఉంది. కథను డార్క్ రియలిస్టిక్ టోన్లో నడిపించడంలో ఆయన చాలా వరకు విజయం సాధించారని చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ స్టీఫెన్ సినిమా అనేది ఒక సాధారణ క్రైమ్ థ్రిల్లర్ అయితే కాదు, ఇది ఒక మానసిక పోరాటం, వ్యవస్థల్ని ప్రశ్నించడం, అలాగే నేరానికి వెనక ఉన్న ముఖ్య ఉద్దేశాలను చూపించే సినిమా ఇది. మిథున్ పర్ఫార్మెన్స్ కానీ, ఈ సినిమా స్టోరీ కాంప్లెక్స్ ప్లాట్ కానీ, ఈ సినిమా వీటి కోసం ఖచ్చితంగా చూడొచ్చు. అయితే డార్క్ సబ్జెక్టులు అట్లాగే స్లోగా నడిచే స్క్రీన్ ప్లే పైన కొంచెం ఓపిక పెట్టుకుని ఉండాలి. థ్రిల్లర్ జోనర్ లవర్స్కి ఈ సినిమా ఒక మంచి ట్రీట్ అనే చెప్పాలి. ఓవరాల్గా ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.